వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతికే ఉందని మీకు తెలుసా? ద్వారక నగరం నాశనం తర్వాత శ్రీకృష్ణుడు దుఃఖంతో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక బాణం వేగంగా వెళ్లి శ్రీకృష్ణుడి బొటన వేలుకు తగిలి మరణించాడు. శ్రీకృష్ణుడి అంత్యక్రియలు పాండవులు నిర్వహించారు. శ్రీకృష్ణుడి దేహం పంచభూతాలలో కలిసిపోయింది. కానీ తన హృదయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోయింది. అది గమనించిన అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అర్జునుడికి ఒక దైవిక స్వరం వినిపించింది. శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థము అని, అది ఎన్ని యుగాలైనా అలాగే ఉంటుందని, ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టమని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టాడు. తర్వాత ఆ గుండె కాలక్రమేణా ఒక వేప చెక్కకు అతుక్కొని పోయి ఉంది. ఇంద్రదమ్యుడు అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఒకరోజు ఇంద్రదమ్యుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో విష్ణువు ఏం చెప్పారంటే, సముద్రంలో చెక్కదొంగను కనుగొని దానిపై జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను చెక్కమని చెప్పాడు. ఆ రాజు దైవ సూచనలను అనుసరించి చెక్కదొంగను సముద్రంలో వెతుకుతూ ఉండగా కృష్ణుని గుండె అతుక్కొని ఉన్న చెక్క కనపడగా దానిని తీసుకువచ్చి ఆ చెక్కదొంగపై జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను చెక్కాలని గొప్ప శిల్పులను ఆదేశించినాడు. అయితే ఆ సమయంలో విష్ణువు విశ్వకర్మ అనే వడ్రంగి వేషంలో రాజు ముందుకు వచ్చాడు. తాను విగ్రహాలను 21 రోజులో పూర్తి చేస్తాను అని, కానీ దానికి ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏమిటంటే, ఏకాంతంగా పనిచేయడానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని రాజును కోరాడు. రాజు దానిని అంగీకరించాడు. అప్పుడు విశ్వకర్మ ఒక గదిలో విగ్రహాలను చెక్కడం ప్రారంభించాడు. అయితే రోజులు గడుస్తున్నా దానిలో నుంచి ఏ శబ్దం రాకపోవడంతో రాజు ఏదో తప్పు జరిగిందనే ఆందోళనతో 21 రోజులు పూర్తి కాకముందే తలుపు తెరుస్తాడు. విగ్రహాల తయారీలో ఉన్న విశ్వకర్మ ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. అప్పుడు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జగన్నాథుని విగ్రహం అసంపూర్ణమైన చేతులు మరియు గంభీరమైన రూపాన్ని కలిగి ఉంది. విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ అవి పవిత్రమైనవి మరియు ఆ విగ్రహాలను అలాగే పూజించాలని ఒక దైవిక స్వరం రాజుకు చెప్పింది.